My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం నాయన. ఈ సమయంలో తండ్రి యోసేపు చరిత్రలోకి వెళ్ళి ఇంకొక అంశాన్ని మేము ధ్యానిస్తుంటుండగా, అవును తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, తను ఏ రీతిగా నా తండ్రి మరి స్లేవరీ లైఫ్లో జీవించాడు, తను బానిసగా జీవించినప్పుడు నువ్వు ఎలా తోడుగా ఉండి, అవునయ్యా తనకి తోడుగా ఉన్నావు, సక్సెస్ఫుల్ లైఫ్ ఒక బానిసకి ఇచ్చినావు అనే సత్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా, అయ్యా నిజమే తండ్రి, ఎంత గొప్ప సత్యం నాయన. ఈ సత్యం ఈరోజు మమ్మల్ని స్వతంత్రులుగా చేసి మమ్మల్ని ఆదరించి నడిపించునుగా కానీ వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో సమయాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మనకి దేవాది దేవుడిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, స్లేవరీ లైఫ్ విత్ లార్డ్ ఇన్ 41 hours అంట. అంటే ఎలా టైటిల్ పెట్టాలో తెలియట్లేదు, కానీ ఒకటి మాత్రం చెప్తానండి తెలుగులో. ఏంటంటే, ఆయన బానిసత్వ జీవితంలో దేవుడు తనకి తోడై ఉంటూ ఎలా సక్సెస్ఫుల్ లైఫ్ని జీవించాడండి. చూడండి, ఉన్నదే బానిసత్వంలో, మళ్ళీ దేవుడు తోడుగున్నాడు, సరే సంతోషం. ఇంకేంటి సక్సెస్ఫుల్ లైఫ్ అండి. చూడండి, బానిసగా సక్సెస్ఫుల్ లైఫ్. ఇది చూస్తుంటే కదండి, యోసేపు కష్టాలని మనం ధ్యానించాం గత 3 రోజులుగా. ఈరోజు 4వ భాగంగా అతను సక్సెస్ఫుల్ లైఫ్లో ఉన్నాడండి. సక్సెస్ అనగానే మనకి ఏం గుర్తొస్తుందని, ఒక మంచి హోదాతనం, లేకపోతే కార్లో తిరిగేది, లేకపోతే అందరి చేత గొప్పగా ఉండేది, అందరూ మనకి వచ్చి సైలెంట్ చెప్పేది, మన కింద 10 మంది పని చేసేది, దాన్ని సక్సెస్ఫుల్ లైఫ్గా మనం చూస్తాం. నిజం కదండి. కానీ ఇక్కడ స్లేవరీగా అంటే బానిసగా, ఒక బానిస బ్రతుకుతున్న యోసేపు కంట సక్సెస్ఫుల్ లైఫ్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను కాదండి, ఇక్కడ బైబిల్లో ఉన్నది. మరి ఆ సక్సెస్ఫుల్ లైఫ్ ఎలా ఉంది, దాని గురించి కొంచెంసేపు మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆది కాండము 39వ అధ్యాయం 1వ వచనం నుండి మనం ఈరోజు ధ్యానించబోతున్నామండి. అయితే ఇక్కడ మనము గతంలో ధ్యానించినట్టుగా, అంటే ముందు రోజు ధ్యానించినట్టుగా, తను ఎక్కడికి వెళ్ళాడండి, పిట్టు నుండి స్లావరీకి అమ్ముడు పోయబడ్డాడు. అంటే అమ్ముడు పోయిన పరిస్థితి వరకు మనం ధ్యానించాం. ఎవరు కొన్నారు అంటే పోతిఫర్ అనే వ్యక్తి. ఎవరి వ్యక్తి అనేది మనం ధ్యానిస్తే, హీ వాజ్ ఒక ఆఫీసర్ అంటండి, ఒక శ్రేష్టమైన అధికారిగా ఉన్నాడు. మరి ఒక క్యాప్టెన్ ఆఫ్ గార్డ్ అంటే ఒక మంచి హై పొజిషన్లో ఉన్నాడు ఆ ఐగుప్తు రాజ్యంలో. మరి ఫరోకి సంబంధించిన వ్యక్తి. మరి ఫరో అంటే హీఈస్ ఎ కింగ్ అండి. సో మరి రాజు తర్వాత ఒక శ్రేష్టమైన పొజిషన్లో ఉన్న పోతిఫర్ అనే ఒక వ్యక్తి దగ్గరకి వెళ్ళడం అనేది జరిగింది. అంటే ఆ వ్యక్తి మరి ఈ యోసేపుని చూసి కొనుక్కున్నాడండి. ఇక్కడ ఐస్మలైట్స్ అమ్మేశారు కదండి ఈ వ్యక్తిని. అమ్మినప్పుడు మరి తన బలాన్నో అందాన్నో, లేకపోతే తను ఎలా చేయగలడు అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే మీకు అర్థమవుతుంది కదండి. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, అంటే మనం శ్రేష్టమైన దాన్ని మనము ఏదైనా సరే కొనుక్కోవడానికి ప్రయాసపడతాం. అలాగే వీరు బానిసల్ని కొనుక్కున్నప్పుడు వారికి జీతం ఉండదండి. జాగ్రత్తగా ఉండండి. జీతం అయితే ఇవ్వరు, కానీ వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసేలాగా బానిసలుగా అమ్ముడు పోతారంట. ఇక్కడ మరి అమ్మిన వాళ్ళకి డబ్బులు వస్తాయి, కొనుక్కున్న వారేమో పనులు చేయించుకుంటారు, కానీ వీళ్ళకి 2 ముద్దలు తప్పించి ఏ జీతం కూడా ఉండదండి. మళ్ళీ చెప్తున్నాను, మనం ఒకరి దగ్గర పని చేస్తే, ఒకవేళ బానిసగా పని చేసినా, లేకపోతే ఇంకొక రకంగా పని చేసినా, జీతగాడిగా పని చేస్తే కూడా జీతం వస్తుందేమో, కానీ ఇక్కడ ఆ కాలంలో బానిసత్వం అంటే జీతం అనేది ఉండదండి. మరి అలాంటి జీతం లేని పని వ్యక్తిగా మరి యోసేపు అక్కడ పని చేస్తున్నాడు. అయితే ఎవరి దగ్గర అనేది చూస్తే, ఒక శ్రేష్టమైన అధికారి దగ్గర. అంటే ఆ అధికారి మంచివాడా చెడ్డివాడా మనకి తెలియదు, కానీ ఇక్కడ ఏంటంటే అతను ఒక మంచి పొజిషన్లో ఉన్న దగ్గరికి చూడండి, దేవుడు చూడండి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి ఏదో పని అంటే
తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గరికి మరి ఈ వ్యక్తిని దేవుడు నడిపించలేదు, కానీ ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి దేవుడు నడిపించాడు. అయితే ఇక్కడ చూసినప్పుడు మరి అధ్యాయం కొంచెం చదువుదామండి, దేవుడు మనతో మాట్లాడను గాక ఇంకా క్లుప్తంగా. 39వ అధ్యాయము. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు అయిన పోతీఫరు నాకు ఐగుప్తుయుడు అక్కడికి అతనిని తీసుకుని వచ్చిన ఇస్మాయిలీయుల యొద్దకి అతని కొనేను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక. చూడండి 2వ వచనం చెప్తుంది, మరి నేను నిన్న చెప్పాను, మరి ఇప్పటి వరకైతే దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు అన్న మాట ఈ శ్రమల్లో, అంటే తను గుంటలో పడినప్పుడు కానీ, అన్నదమ్ములు తన దగ్గర ఉన్న అంగిని తీసుకున్నప్పుడు కానీ, అమ్మి వేయబడినప్పుడు కానీ రాయబడలేదు. కానీ తర్వాత అధ్యాయాలు చూసినప్పుడు, మరి తర్వాత కీర్తనలకు ధ్యానించినప్పుడు బైబిల్ అంతట్లో యోసేపు గురించి ఎక్కడెక్కడైతే రాయబడిందో అక్కడ ఖచ్చితంగా చెప్పబడుతున్న మాట ఏంటంటే యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. అలాగే ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ 39వ అధ్యాయంలో యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఎక్కడ తోడై ఉన్నాడని అమ్ముడు పోయే దగ్గర అంట. అంటే అమ్ముతున్న దగ్గర, అతను కొంటున్న దగ్గర, అంటే ఒక వ్యక్తి అమ్ముతున్నాడు, ఒక వ్యక్తి కొంటున్నాడు, ఎవరిని? యోసేపుని. అప్పుడు అంటే దేవుడు తోడై ఉన్నాడంటే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆ జీవితంలో కూడా మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు తోడై ఉన్నాడు అనే విషయాన్ని మనం నిన్ననే ధ్యానించాం. వీలైతే మరలా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి మరలా గాస్పెల్ టీవీ యూట్యూబ్ కానీ, గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ యూట్యూబ్ కానీ ఓపెన్ చేసి ఆ మెసేజ్ మీరు మళ్ళీ వినొచ్చండి. ఒకవేళ మిస్ అవుతే చూడండి, ఆయన మనకి ఎప్పుడు తోడై ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా యోసేపుకి తోడై ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది. చూడండి, తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీని నుండెను. ఎవరు వర్ధిల్లుతున్నారంట? దేవుడు తోడై ఉంటే 100% మనం వర్ధిల్లుతామంటే. అంటే వర్ధిల్లు అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒకవేళ వర్ధిల్లుట అనేది లేకపోతే దేవుడు తోడలేడనట కాదు. దేవుడు మనకి ఎప్పుడు తోడే ఉంటాడు. మనం వర్ధిల్లట్లేదు అంటే మనం ఆశీర్వాదాలు లేవు అని అర్థం. ఆశీర్వాదాలు లేకపోవడానికి కారణం ఏంటంటే మనం తప్పులు చేసిన, పొరపాట్లు చేసిన దేవుడు మనల్ని ఆశీర్వదించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఏ స్థితిలో ఉన్న దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అక్కడ యోసేపు పాపం స్థితిలో లేడండి, కష్టాల స్థితిలో ఉన్నాడు, వేదన స్థితిలో ఉన్నాడు, ఓటమి స్థితిలో ఉన్నాడు, పట్టబడిన స్థితిలో ఉన్నాడు, కానీ పాపపు స్థితిలో లేడు. దేవుడు తనకి తోడై ఉన్నాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనం తప్పు చేసిన, ఒప్పు చేసిన, పాపం చేసిన, కష్టాల్లో ఉన్నా, మరి ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనకి తోడై ఉంటాడండి. ఈవెన్ పాపం చేసిన దేవుడు మనకు తోడై ఉంటాడు. అలా అని చెప్పేసి సంతోషిస్తున్నాడని కాదు, బాధపడుతూ ఉంటాడు. అయ్యో నా బిడ్డ ఈ పాపం చేయకపోతే బాగుండు కదని మనకి సలహాలు ఇస్తూ, ఆత్మస్వరూపుడు మనతో మాట్లాడుతూ అలా తోడై ఉంటాడండి. కానీ మనల్ని దీవించలేడు. అదే మనం ఏ పాపం లేకుండా ఉంటే మరే ఆశీర్వాదాలని ఉంటాయి. కానీ మన ఆశీర్వాదాలను దొంగలిస్తుంది ఏ మనుషులో, పరిస్థితిలో అయ్యుండొచ్చు కొన్నిసార్లు, కానీ 99% మనం చేసిన పొరపాటు వల్ల కూడా మన ఆశీర్వాదాలు మనం కోల్పోతామని. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నా కూడా మనం పాపం చేస్తే, దేవునికి ఇష్టం లేని స్థితిలో మనం ఉంటే మనల్ని దేవుడు ఆశీర్వదించలేడండి. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. కాబట్టి నీ ఆశీర్వాదాలు దూరం అవుతున్నాయా? ఈరోజు సరి చేసుకొని ఆశీర్వాదాలు పొందుకో. అయితే ఇక్కడ యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తోడే ఉండేను గనక మరి అతడు వర్ధిల్లనంట. చూడండి, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. సక్సెస్ఫుల్ లైఫ్ అంట. సక్సెస్ఫుల్ లైఫ్ ఉందంట ఎవరికి? యోసేపుకి. అయితే యోసేపు వలన ఇంకా నెక్స్ట్ వచనం చూద్దామండి. 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండేననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తన కలిగిన దానంతటి మీదను అతడు విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలో నేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుటకు తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించువాడు కాడు. చూడండి, 6వ వచనం వరకు మనం చదివిన్నామండి, 1 నుండి. ఇక్కడ చూసినప్పుడు అక్కడ యజమానుడు పోతీఫర్ అంట ఏమి గ్రహించాడు చూడండి. దేవుడు తనకి తోడై ఉన్నాడు కాబట్టి, అంటే అది కూడా గ్రహిస్తున్నాడు. అంటే యోసేపు యొక్క సాక్ష్య జీవితము ఇక్కడ మనం చూడబోతున్నాం. ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అంటావు కదా, దేవుడు అన్నావు కదా, దేవుడు చేస్తాడన్నావు కదా, ఏది నీ దేవుడు ఏం చేశాడు, నీ బ్రతుకు ఎందుకు ఇలా ఉందని నిన్ను ప్రశ్నిస్తున్నారేమో. ఇక్కడ పరిస్థితి యోసేపు
సాక్షిగా లేడు, సాక్ష్యం చెప్పుకోవట్లేదు, దేవుడని మాట్లాడుతున్నాడు లేదు మనకు తెలియదు. కానీ అక్కడున్న పోతిఫర్ అంట యోసేపు జీవితములో తను చేస్తున్న పనిని బట్టి, అంటే తను నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఒకటి ఇక్కడ యోసేపు ఏం చేస్తున్నాడని మనం ధ్యానిస్తే, ఇప్పుడు యోసేపు నమ్మకంగా ఉన్నాడు, తను బానిస అయినా కూడా తను చేసే పని యథార్థంగా చేస్తున్నాడు, యజమానునికి న్యాయంగా చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తను చేస్తున్న ప్రతి పని కూడా వర్ధిల్లుట, ఆశీర్వాదంలోకి నడిపించబడుట అనేది చూస్తున్నాడంట. అలాగే ఇతను ఇంటికి వచ్చిన మొదలుకొని ఈరోజు, అంటే తను ఉన్నంత వారికి కూడా మరి పోతిఫర్ గ్రహించింది ఏంటంటే, తన ఇంట్లో అన్నీ కూడా అత్యధికమైన ఆశీర్వాదాలు అనేవి పెరిగినాయంట, ప్రతిదీ కూడా దీవెనలోకి వచ్చిందంట. మరి అతన్ని బట్టి బైబిల్ చెప్తుంది, యోసేపుని బట్టి మరి యోసేపు యొక్క యజమానుడు దీవించబడ్డాడంటే. ఈరోజు నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపోతున్నావేమో, కానీ నిన్ను బట్టి నీ యజమానుడు దీవించబడుతున్నాడా? హల్లెలూయా. నిన్ను బట్టి దేవాది దేవుడు నీ యజమానుని ఆశీర్వదిస్తున్నాడా? ఓ భర్తలారా, ఓ భార్యలారా, ఓ భార్య యజమానుడైన నీ భర్త నిన్ను బట్టి దీవెనగా ఉన్నాడా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అంత మాత్రమే కాదు, మరి ఎక్కడ పని చేస్తున్నాను, ఒకవేళ మినిస్ట్రీలో అయినా సరే, ఎక్కడైనా సరే నిన్ను బట్టి నీ పైన ఉన్న అధికారులు, నీ పైన ఉన్న వారు ఎవరైనా సరే ఆనందంగా ఉన్నారా, ఆశీర్వదించబడుతున్నారా? ఇది మనకి సాక్ష్య జీవితంలో అలా మనం ఉంటే, క్రైస్తవ బిడ్డలంగా మనం ఆ రీతిగా ఉంటే, మన ద్వారా దీవెనలు వస్తే వారు కూడా దేవుని వైపు ఆకర్షించబడతారండి. అయితే ఇక్కడ చూసినప్పుడు దేవుడు తనతో ఉన్నాడని, అంత మాత్రమే కాదు తను చేసిందల్లా దీవించబడుతుందని గమనించుకున్న ఈ పోతిఫర్ ఏం చేశాడు తెలుసా అండి? ఒక బానిసకి, చూడండి, బానిసకి తోడుగా దేవుడున్నాడని గ్రహించి, చూడండి, మనం ఎవరైనా తక్కువ వారు కనిపిస్తే, మనకంటే తక్కువ పనిచేసే వాళ్ళు కనిపిస్తే మనం వాళ్ళని కేర్ కూడా చేయమండి. కానీ ఇక్కడ పోతిఫర్కు ఉన్న మంచి స్వభావం చూడండి. అఫ్కోర్స్ దానిలో స్వార్థం ఉంది, ఎందుకంటే తను దీవించబడుతున్నాడండి, తను బట్టి తనకు దీవెన వస్తుంది కాబట్టి మొత్తం తనకున్న సమస్త బాధ్యతలన్నీ కూడా, సమస్త అధికారాన్ని యోసేపుకి అప్పచెప్పేసి, నువ్వే చూసుకో, నేను కేవలం తినడం మట్టుకే నేను పని చేస్తాను, మిగతాదంతా కూడా నువ్వే చూసుకో అని చెప్పేసి అక్కడ పోతిఫర్ గారు తనకి అప్పచెప్పడం అనేది జరిగింది. చూడండి, ఇప్పుడు నా జీవితంలో ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నామనేది మనం కాసేపు ధ్యానిద్దాం. ఇక్కడ చూడండి, హీ వాజ్ ఇన్ ద స్లావరీ, అంటే బానిసత్వంలో ఉన్నాడు, సక్సెస్ఫుల్గా ఉన్నాడు. ఇది ఎలా మన జీవితంలో వర్తిస్తుంది? కేవలం మళ్ళీ చెప్తున్నాను, సక్సెస్ అంటే ఓకే, అక్కడ ఆస్తిపరంగా మరి తనకున్న దాంట్లో పనిచేస్తున్న ప్రతిదీ కూడా మరి ముట్టిందల్లా బంగారం అంటారు చూడండి, ఆ రీతిగా ప్రతిదీ ఆశీర్వదించబడుతుందేమో. అంటే తనకున్న వ్యవసాయమే కావచ్చు, చూడండి, పొలంలో కానీ ఇంట్లో కానీ ఏది చేసినా అన్నీ కూడా దీవించబడుతున్నాయంట. ఎప్పటి నుండి అనేది చూస్తా అంటే ఆల్రెడీ పోతిఫర్ అధికారంలో ఉన్నవాడే అన్నీ బాగున్నవాడే, అంటే ఆస్తిపరంగా అంతస్తుపరంగా అన్నీ ఉన్నవాడే, లేనివాడేం కాదండి, దరిద్రంలో ఉన్నవాడేం కాదు. కానీ యోసేపు వచ్చిన తర్వాత ఇంకా ఫలము అనేది వచ్చిందని గ్రహించుకున్న అతను, యోసేపు నా దగ్గర ఉంటే నాకు దీవెన అనుకున్నాడేమో. మరి చక్కగా తనకి మంచి అధికారం ఇచ్చేసి, తన ఒక మనిషిగా చూస్తూ, బానిస అయినా కూడా తనకి మంచి నమ్మకత్వంలోకి పోస్ట్ని ఇచ్చి ఉన్నాడండి. ఆ తర్వాత అంటే తనకి కలిగిన దాని మీదకి అధికారిగా చేసి ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత చూస్తే నేను అడుగుతున్నాను, ఇక్కడ మన జీవితంలో బానిసత్వంలో కూడా మరి సక్సెస్ఫుల్గా ఉన్న ఆ వ్యక్తిని పోల్చుకుంటే మన జీవితం ఎలా ఉంది మనతో పోల్చుకుంటే? అంటే ఇప్పుడు మన జీవితంలో సక్సెస్ అనేది కేవలం లోకానుసారమైన దీవెన ఆశీర్వాదం, జాబే కావచ్చు, కుటుంబ పరంగమే కావచ్చు, లేకపోతే బిజినెసే కావచ్చు, లేకపోతే నువ్వు చేస్తున్న ఎక్కడైనా ప్రమోషన్స్ విషయంలో, అన్ని విషయంలో ఇంక్లూడింగ్ ద పరిచర్య విషయంలో కూడా మనకి సక్సెస్ రావాలి అండి. ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే అది దేవునికి మహిమ. కానీ లేదు అంటే మాత్రం మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి లేదు అని మరి అక్కడితో ఆగిపోవాల్సిన కూడా ఉండకూడదు. మన దేవుని మీద ఆధారపడి నమ్మకంగా మనం చేయాల్సిన పని మనం చేసినప్పుడు దేవుడు మనల్ని తగిన సమయంలో హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. అయితే స్పిరిచువాలిటీ విషయంలో కూడా చూడాలండి, ఫిజికల్గా కూడా చూడాలి. ఫిజికల్గా అని ఎందుకు అంటున్నానంటే, ఈ రోజులలో చాలా భయంకరమైన అనారోగ్య పరిస్థితులు, వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్లు వస్తున్నాయి, వయసుతో సంబంధం లేకుండా షుగర్ బీపీలు వచ్చేస్తున్నాయి, వయసుతో సంబంధం లేకుండా, గతంలో నేను చెప్పాను బ్లడ్ ఆఫ్ జీసస్ అని ఒక వాక్యం చెప్పి ఉన్నానండి. నిజమే, రక్తమే ప్రాముఖ్యమైనది. అందుకోసమే దేవాది దేవుడు మనలో ఉన్న రక్తము మరి ఈ రకంగా రోగాల పాలవుతుంది అని చెప్పేసి దేవుడు రక్తాన్ని చిందించాడే అని మనకు అర్థమైంది కదా. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉందండి, రక్తంలో ప్రాణం ఉంది కాబట్టే రక్తంలో రోగాలు వస్తున్నాయి. హల్లెలూయా, అంతే కదండి. ఇప్పుడు బీపీ షుగర్ ఉంటే తొందరగా మందులు వేసుకోకపోతే, కంట్రోల్ కాకపోతే పోతున్నారు. మరి థైరాయిడ్ అంట, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే, బ్లడ్ క్యాన్సర్ అంట, ఏ రోగమైనా సరే ఇంక్లూడ్స్ విత్ ద బ్లడ్, అంటే బ్లడ్కి సంబంధించిన వ్యాధులే ఎక్కువ రావడం అనేది జరిగింది.
కానీ దేవాది దేవుడు మన నిమిత్తము మరి ఆయన రక్తాన్ని కార్చి ఉన్నాడు, ఆయన మన కోసము వెల చెల్లించి ఉన్నాడు. అవునండి, ఇక్కడ బానిసత్వగా ఈయన ఎట్లా వెల చెల్లించాడో కానీ అక్కడ దేవాది దేవుడు యేసు ప్రభు వారు మన కోసం వెల చెల్లించి ఉన్నాడు. కాబట్టి ఆరోగ్యం కూడా చాలా ప్రాముఖ్యమైనది. అంత బానిసత్వంలో ఉన్న వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు, దేవుడితో ఉన్నాడు, దేవుడు తోడే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సక్సెస్ఫుల్గా ఉన్నాడు. అంటే అన్ని రకాలుగా, అంటే నేను ఎందుకు ఆరోగ్యం గురించి చెప్తున్నానంటే, ఒకవేళ యోసేపు అనేవాడు బలహీనుడైతే, శరీరంలో బలము లేకపోతే అతన్ని కనీసం పోతిఫర్ చూడని కూడా చూడు, కొనుక్కోడు. ఎందుకంటే అతనికి గట్టివాడు కావాలి, బాగా పనిచేసేవాడు కావాలి. అంటే 1000 ఏనుగుల బలం ఉన్నవాడు, ఎంత బరువైనా మోయగలిగిన వాడు, అంటే ఒక పైల్వాన్ లాంటి వాడు కావాలండి. ఎందుకంటే అలాంటి పనులు చేయాలంటే అది జ్ఞానంతో కూడిందని పరీక్ష కాదండి. అక్కడ ఏంటంటే జ్ఞానానికి సంబంధించి చూసి పోతిఫర్ కొనుక్కోవాలి, ఫిజికల్గా చూసి కొనుక్కున్నాడు. ఫిజికల్ ఆరోగ్యం అనేది తనకు అక్కడ ఉంది. ఆ ఫిట్నెస్ని చూసి ఇక్కడ పోతిఫర్ కొనుక్కున్నాడు. అయితే వచ్చిన తర్వాత అక్కడ ఫిట్నెస్ మాత్రమే కాదు, కేవలం గొడ్డులాగా పనిచేస్తాడు అని మాత్రమే కాదు, కానీ ముట్టిందల్లా బంగారం అవుతుంది. కారణం ఏంటంటే తన ఆత్మీయ స్థితి. జాగ్రత్తగా వినండి, మనం ఎంత గొడ్డు పని చేయడం ఒకెత్తైతే, అంటే ఒక చాకరీ లాంటి పనులు మనం ఎంత చేసినా ఆరోగ్యంగా ఉండడం ఒకెత్తైతే, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుట కూడా మనకి చాలా అవసరం అండి. మనం ఆత్మీయ, అవును ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లన్నట్టుగా ఇక్కడ యోసేపు అనే వ్యక్తి నూతన నిబంధనలో ఆ వాక్యం అతనికి తెలియకపోయినాను, అసలు తనకి దేవుడు తప్ప వాక్యం తెలియకపోయినాను, అతనికి ఏమి తెలుసో, దేవునితో ఎంత బంధం ఉందో మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం తనతో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తను అన్ని విషయంలో వర్ధిల్లుతున్నాడు, ఆత్మీయ స్థితిలో వర్ధిల్లుతున్నాడు. ఎలా చెప్పగలని తెలుసా అండి? ఇదిగో అక్కడ పోతిఫర్ ఏం గుర్తించాడండి, యెహోవా తనకి తోడే ఉన్నాడంట. దట్ ఈస్ ద స్పిరిచువాలిటీ అండి. ఇప్పుడు నీతో నాతో మనకు ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, మనకి ప్రశ్నిస్తున్నారేమో చుట్టుపక్కల వాళ్ళు, ఏమైంది నీకేమైంది, ఏంటి నీ దేవుడు అంటావు కదా, ఏమైంది? అవునండి, దేవుడు అన్నంత మాత్రాన ఆస్తులు అంతస్తులు కోట్లు రావాల్సిన అవసరం లేదు. కానీ మన సాక్ష్య జీవితం కూడా, వీళ్ళు ఏమున్నా లేకపోయినా దేవునితో ఉంటారు, దేవుడు వీళ్ళతో ఉన్నారు, మీరు నిజంగా దేవుని బిడ్డలనే సాక్ష్యం ఉన్నదా నీకు, అదైనా చాలు. సరే, వెక్కిరించే వాళ్ళు ఎట్లయినా వెక్కిరిస్తారు, దేవుడు అన్నావు కదా, ఇది లేదు అది లేదని కూడా అంటారేమో, దాని గురించి నేను చెప్పట్లేదు. కానీ ఇటు ఆత్మీయ స్థితిలోనూ మన గురించి సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉన్నారని ఎదుట, అంటే నీ చుట్టుపక్కల వాళ్ళు. అంత మాత్రమే కాదు, ఫిజికల్గా కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆరోగ్యాన్ని ఇచ్చేది కేవలం దేవుడు మాత్రమే, ఎందుకంటే తాను పొందిన గాయముల చేత మనకి స్వస్థతని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మరి అన్ని రకాలుగా సక్సెస్ఫుల్ లైఫ్ అనేది యోసేపులో ఉందండి. అందుకే చెప్తున్నాను, యోసేపుకి దేవుడు తోడై ఉండడం వల్ల సమస్తమైన ఆశీర్వాదం, ఫిజికల్గా స్పిరిచువల్గా మాత్రమే కాదు, తన యజమానుడు వర్ధిల్లుతున్నాడు. నిజం చెప్పాలంటే యజమానుడు వర్ధిల్లినంత మాత్రాన, అవునండి, ఇప్పుడు మనం ఎక్కడైనా పని చేస్తే ప్రమోషన్స్ వస్తాయి, జీతం పెరుగుతుంది, లాభాలు వస్తే ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఏ రకంగా చెప్పొచ్చు తెలుగులో అంటే ఇప్పుడు ఒకవేళ ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువగా కూడా అంటే ఎక్స్ట్రా బోనస్ లాగా మనకి పని వాళ్ళకి ఇస్తారండి, అవునా కదా? కానీ ఇక్కడ స్లేవరీ అండి, ఆయన జీతానికి పెట్టుకున్న మనిషి కాదు, దీనికి జీతం ఉండదు. జీతం పెరిగింది, యోసేపు జీతం పెరిగింది, యోసేపుకి ఆస్తులు వచ్చాయి, యోసేపుకి ఇప్పుడు ఇక్కడ మరి బిల్డింగ్లు కట్టుకున్నాడు, మరి తన యజమానుడి దగ్గర వర్ధిల్లాడు. కాబట్టి మరి యజమానుడు జీతం ఇవ్వడం వల్ల మరి యోసేపు అక్కడ ఆస్తులు అంతస్తులు సంపాదించుకున్నాడని లేదండి. దయచేసి స్లేవరీ బ్రతకని మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత పని చేసినా అది యజమానులకే పోతుంది, ఎంత ఆశీర్వదించినా యజమానులకే పోతుంది. కానీ తనకేదో 3 పూటలు 2 పూటలు తిండి పెడతారేమో, ఇదిగో తనలో దీవెన ఉంది, దేవుడు ఉన్నాడని గ్రహించి దీనివల్ల నేను దీవించబడుతున్నానని నమ్మిన పోతిఫర్ మాత్రం తనకి అధికారం మాత్రం ఇచ్చారు, కానీ ఆస్తి అంతస్తు జీతం అయితే పొరపాటున కూడా ఇవ్వలేడండి. ఎందుకంటే బానిసలకి జీతం ఇవ్వరు. ఈరోజు నేను అడుగుతున్నాను, నువ్వు దేవునికి దాసుడుగా ఉంటావా లేకపోతే సాతానికి దాసుడుగా ఉంటావా అని ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ ఇతను మనిషి దగ్గరనే లేవరిగా వచ్చి ఉండొచ్చు, కానీ దేవుడు ఉండడం వల్ల వాడు తెలుతున్నాడని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మిగతా వాళ్ళలాగానే అక్కడ యోసేపు మాత్రమే కాదండి, యోసేపుతో పాటుగా ఇంకెంతోమంది అక్కడ బానిసలు ఉండొచ్చు, కానీ బానిసత్వంలో ఉండగా కూడా ఆశీర్వదించబడుతున్న యోసేపుని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నువ్వు కూడా కష్టంలో ఉన్న, వేదనలో ఉన్న, ఇరుకులో ఉన్న, నీ యజమాని ఎంత దుర్మార్గుడైనా కానీ నీ ఆత్మ వర్ధిల్లే స్థితిలో ఉన్నావా? నీ ఆరోగ్యం విషయంలో దేవుని కృప పొందుకొని ఉన్నావా? నువ్వు తప్పు చేయకుండా, పాపం చేయకుండా దేవుడు నాకు తోడై ఉన్నాడనే మనోధైర్యంతో నువ్వు బ్రతుకుతున్నావో? అంత మాత్రమే కాదు, నీ వలన నీ అధికారులే కానీ, నీ కింద ఉన్నవారే కావచ్చు, లేకపోతే నీ పక్క వాళ్ళే కావచ్చు, నీ కుటుంబ సభ్యులే కావచ్చు, చివరికి నీ పిల్లలే కావచ్చు, ఆశీర్వదించబడుతున్నారా లేదా అని ఈరోజు నువ్వు ప్రశ్నించుకోవాలి.
ఆశీర్వదించవలసిన వాడిగా ఉన్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నాండి, మన వల్ల ఒకరు ఆశీర్వదించబడకపోయినా పర్లేదని కీడు మాత్రం కలగకూడదండి మన వల్ల. అది కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఎందుకంటే అయ్యో నేను ఏం చేయలేకపోతున్నాను, నేను ఏం చేయగలను, నా వల్ల ఏది కాదంటే కరెక్టే. మన వల్ల ఒక్కొక్కసారి ఏది కాదు, ఏది లేదు, నిస్సహాయ స్థితిలమే. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీ వల్ల ఏమి కావట్లేదా, మీ వల్ల ఒకరికి రూపాయి దానం చేయలేదా, మీ వల్ల ఒకరికి సహాయం కలగట్లేదా, మీ వల్ల ఎవరికి ఉపయోగం లేదా, పర్వాలేదండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీ వల్ల ఒకరికి కీడు జరగకుండా ఉంటే చాలు, మీ వల్ల ఒకరికి నష్టం కలగకుండా చూసుకోండి చాలు. అంటే మీరు లోకానికో మనుషులకు భారమే బ్రతుకుతున్నాననే నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒకరికి భారంగా ఉండొచ్చు ఉన్న సమస్యను బట్టి, పరిస్థితిని బట్టి, కానీ ఆ భారాన్ని మోసేది మాత్రం దేవుడని మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళని దేవుడు పెట్టాడండి మిమ్మల్ని భరించడానికి అని. ఆ సత్యం మిమ్మల్ని ఏలును గాక. రీకా భాష కందరబ ఎవరో బలహీనులు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. మీరు అనుకుంటున్నారు నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, ఎందుకు ఈ భూమికి భారమై బ్రతుకుతున్నా, ఎందుకు పరిస్థితులకి భారమై బ్రతుకు, ఎందుకు వీళ్ళకి వాళ్ళకి భారమై బ్రతుకుతున్నానని నువ్వు బాధపడుతున్నావు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎస్ నువ్వు భారం అవుతుండొచ్చు, కానీ వాళ్ళకి ఆ భారాన్ని ఇచ్చింది దేవుడే, వాళ్ళని పెట్టింది నీ దేవుడే, వాళ్ళు భరించడానికే దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. కాబట్టి దేవుడు ఇచ్చిందని నువ్వు ఎందుకు తోసేస్తావమ్మా, దేవుడు ఇచ్చిందని ఎందుకు నువ్వు కాదనుకుంటావు. కాబట్టి నువ్వు బాధపడొద్దు, దేవుడు వాళ్ళని నా కోసం పెట్టాడని సంతోషించు, కృతజ్ఞతలు చెల్లించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్విస్తాడు, నిన్ను భరిస్తున్న వారిని కూడా దీవిస్తాడని మర్చిపోదు. ఒకవేళ వాళ్ళు నిన్ను తిడుతున్నారేమో, కోపంగా ఉన్నారేమో, లేకపోతే నేను చూసుకోవడానికి వాళ్ళకి కష్టమైపోతుండొచ్చు, బట్ స్టిల్ యు ప్రే, యు సే థ్యాంక్స్ టు గాడ్. నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. వారిని బట్టి నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళు దీవించబడతారు. నువ్వేం చేయలేకపోయినా చూడండి, ఇక్కడ ఒక బానిసైన యోసేపు ద్వారా యజమానుడు దీవించబడితే నిన్ను చూసుకుంటున్న వారు నిన్ను బట్టి దీవించబడాలని దేవుడు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి తను తన యజమానుడికి ఒక సాక్షిగా జీవిస్తున్నాడు. అందుకోసమే యెహోవా మరి యోసేపుకు తోడై ఉన్నాడని పోతిఫర్ గారు సాక్ష్యం చెప్తున్నారండి. ఆ తర్వాత చూస్తే మరి ఏమి చూశాడు అనేది చూస్తే, ఇక్కడ చూస్తే దేవుడు తనకి తోడై ఉన్నాడని చూస్తున్నాడు. ఇంకొకటి, అన్నిట్లలో కూడా వర్ధిల్లుట అనేది మరి యోసేపు చేసే ప్రతి పని కూడా వర్ధి, అంటే హీ సీయింగ్, చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. ఎవరండి? పోతిఫర్ అనుభవిస్తున్నాడండి. ఎవరిని బట్టి అండి? యోసేపుని బట్టి. ఒక అన్యుడు, ఒక ఐగుప్తీయుడు మరి దీవించబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక మాట చెప్తాను, హీ వాజ్ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ వర్క్ టు హిస్ ఓనర్. ఇంకొక మాట చెప్తాను ఏంటంటే, నేను ఇక్కడ బానిస బ్రతుకుతున్నాను, మిగతా వాళ్ళలాగా ఏదో పని చేస్తాను, ఏదో 2 ముద్దలు పెడతానని నిర్లక్ష్య స్వభావంతో లేడు, కానీ నమ్మకమైన వాడిగా ఉంటున్నాడు. తన ఓనర్కి మరి నమ్మకమైన వాడిగా ఉంటున్నాడు. ఆ నమ్మకత్వం గురించి మనం నెక్స్ట్ భాగంలో కూడా నేర్చుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ క్లుప్తంగా ఒక చిన్న మాట చెప్తాను. ఏంటంటే, యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుని బట్టి వచ్చిన కాంచెలు నాకు ఆశీర్వాదం వచ్చింది. యోసేపుకి బట్టే నేను దీవించబడుతున్నానని పోతిఫర్ అనుకుంటే సరిపోతుంది, కరెక్టే అండి. కానీ అంటే ఆశీర్వాదం ఉన్నంత మాత్రాన అధికారం ఇవ్వగలరా? కాదండి. కానీ మంచి నైజం, ఇది జ్ఞాపకం చేసుకోండి. అంటే ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి కోపం లేకుండా, అంటే ఎలాంటి చెడు అనేది లేకుండా నమ్మకమైన వాడిగా కూడా మరి యోసేపు ఇక్కడ పోతిఫర్కి కనిపిస్తున్నాడు. అంటే మోసం, కుళ్ళు, కుతంత్రాలు లేని వాడిగా కూడా యోసేపుని పోతిఫర్ చూస్తున్నాడండి. ఇది ప్రాముఖ్యం అండి. ఆశీర్వాదం ఉంటే సరిపోదు, మళ్ళీ జ్ఞానం ఉంటే సరిపోదు. నిజమే కదండి, మనకి ఆఫీసులలో కానీ కొన్ని చోట్లలో, ఈవెన్ ఇంక్లూడింగ్ మినిస్ట్రీస్లో కూడా రాజకీయాలు అంటారు కదండి. రాజకీయంలో ఉన్న వాళ్ళు రాజకీయాలు చేస్తే బాగుంటుంది, కానీ ఆఫీసులలో రాజకీయాలే, తర్వాత మళ్ళీ సేవలకు కూడా రాజకీయాలే, ఇంట్లో రాజకీయాలు, బయట రాజకీయాలు, మొత్తం రాజకీయాలు ఏలేస్తున్నట్టుగా మరి పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉంటాం. అంటే నేనేమంటున్నానంటే, సో ఇక్కడ ఏంటంటే బానిసత్వాల్లో కూడా మనుషులే కదండి, వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు తిట్టుకోవడం, వాళ్ళు కాంపిటీషన్లో వాళ్ళు అన్నీ కూడా ఉండుండొచ్చు. ఇక్కడ కూడా మిగతా ఆఫీస్ సెక్టర్లో ఎలా ఉంటుందో అలాగే. అయితే ఇక్కడ యోసేపు అనే వ్యక్తిని దేవుడు నమ్మడం కంటే కూడా మరి ఇక్కడ ఎవరంటే పోతిఫర్ కూడా, అంటే ఒక అధికారి పొజిషన్లో పెడితే ఖచ్చితంగా మరి ఎవరినో పడితే వాళ్ళని అధికారి పొజిషన్లో పెట్టడం అంత ఈజీ కాదు కదండి. సరే, ఇక్కడంటే ఈ యోసేపు బానిసగా వచ్చాడు. మరి బానిసగా కాకుండా జీతగాళ్ళు కూడా ఉంటారు కదండి. అందరినీ బానిసలను పెట్టుకోలేడు కదండి పోతిఫర్. ఖచ్చితంగా ఐగుప్తులో ఉన్న వాళ్ళు కొంతమంది తన కింద అధికారులుగా ఉండొచ్చు, యజమానులుగా ఉండొచ్చు, తన బాధ్యతలను చూసుకునేవారుగా ఉండొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇంకా మిగతా పోస్ట్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఏదో సాదాసీదా ఒక మామూలు మనిషి కాదు కదండి. ఒక పని మనిషిని పెట్టుకొని ఏదో పని చేయించుకొని, తను ఒక అధికారికి కింద పనిచేస్తున్న ఇంకొక అధికారిగా ఉన్నాడు. కాబట్టి తన కింద ఎంతోమంది పని వాళ్ళు ఉంటారు. బానిసలుగా వచ్చిన వారు ఒక ఎత్తు అయితే, జీతానికి పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. అంటే నువ్వు గమనించాలి, మనం ఇక్కడ యోసేపుని విషయంలో ఎలా అంటే సమాధానము కలిగిన వాడు,
మరలా జ్ఞాపకం చేస్తున్నాను. సమాధానం కలిగిన వాడు యోసేపు. ఎవరితో కూడా గొడవలు, పోట్లాటలు, రాజకీయాలు, కులులు, కుతంత్రాలు, నేనే పోస్టు, నేనే గొప్ప, అంత మాత్రమే కాదు, నా వల్లనే దీవెన వచ్చింది, నేను వచ్చాకనే దీవెన ఉంది అని పలికే స్వభావం యోసేపులో లేదు. కాబట్టి అన్ని సంవత్సరాలు గ్రహించాలి. అంటే మనకి తెలియదండి, బైబిల్లో ఎక్కడ కూడా చెప్పలేదు ఎన్ని సంవత్సరాలు పోతిఫర్ దగ్గర యోసేపు ఉన్నాడు అనేది మనకి బైబిల్లో చెప్పలేదు. కానీ ఇక్కడ ఏంటంటే తనకి 17వ సంవత్సరం అప్పుడు మాత్రం తను పోతిఫర్ దగ్గరికి అనేది రావడం, అంటే అదంతా కూడా ఒక్క రోజులోనే జరిపింది. అంటే ఆ గొయ్యిలో పడేయడం కానీ, ఆ గొయ్యి నుండి మళ్ళీ ఇస్మాయిల్ కొనుక్కొని మరి పోతిఫర్కి అమ్మడము, పోతిఫర్ దగ్గరికి రావడం అనేది మాత్రం 17వ సంవత్సరంలోనే, ఇంచుమించు 17, 18 ఒక్క సంవత్సరంలోనే అది జరిగింది. కాబట్టి ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడో మనకు తెలియదు. కానీ యవ్వనస్తుడు, అలాగే అందమైన వాడిగా కూడా బైబిల్ చెప్తుంది. బలవంతుడు, ధైర్యవంతుడు, యథార్థవంతుడు, మరి అధికారుల ఎదుట నమ్మకత్వంగా పనిచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు కలిగి ఉన్నవాడిగా మరి బైబిల్ చెప్తుంది. సో ఇవన్నీ మనం ధ్యానించుకుంటూ వెళ్ళిపోతే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఇంత మంచి లక్షణాలు కలిగి మనమున్నామా? ఇప్పుడు ఎవరమండి మనము? సరే, ఆయనంటే బానిస, ఆయనంటే అది. ఇప్పుడు మనం ఎవరమండి? ప్రతిరోజు కూడా మనం నేర్చుకోవాలి కదా, మనల్ని మనం పరిశీలించుకోవడానికే కదా. ఇదేముందండి, మళ్ళీ చెప్తున్నాను, యోసేపు చరిత్ర ఒక్కరోజు చెప్పేస్తా మొత్తం A to Z. అక్కడైంది అయిపోయింది, మళ్ళీ రాజు అయిపోయాడు, సింహాసనం ఎక్కేశాడు, నన్ను కూడా సింహాసనం ఎక్కిస్తాడు దేవుడు అని చెప్తాడు. కానీ ఇక్కడ మనము మారాలి. అక్కడ ఇంకా దేవుని ప్రణాళిక ప్రకారం ఎందుకు యోసేపు అనేది చూస్తే ఇజ్రాయిల్స్ మారాలండి. ఇజ్రాయిల్ మిగతా 10 మంది మారాలని యోసేపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 430 సంవత్సరాల సంగతి తర్వాత అండి ప్రణాళిక. కానీ ఇక్కడ ముందుగా ఇజ్రాయిల్స్ మారాలి. ఇజ్రాయిల్ సంతానమైన 11 మంది మిగతా వాళ్ళు మారాలి. ఇక్కడ మనం కూడా ఈ వాక్యం ధ్యానిస్తుండగా మనం కూడా మారాలి. మనకు దేవుని ఆశీర్వాదాలు కావాలి, మనం దేవుని లాగా మారాలి. ఆయన మనకి తోడై ఉన్నాడు. కాబట్టి అలా ఈ రీతిగా దేవుడు ప్రతిరోజు మరి అతన్ని మరి బలపరుస్తున్నట్టుగా మనల్ని కూడా బలపరచును కాక. నేనేమంటున్నానంటే ఆ పోతిఫర్ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో, నమ్మకంగా ఉన్నాడు, దేవుడితో ఉన్నాడు. దేవుడు కూడా ప్రతిరోజు యోసేపుకి బలమిస్తున్నాడేమో, మరి తోడుగా ఉన్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మాట్లాడుతున్నాడేమో. 2 కళలేనా అండి, ఇంకా కళలు రాలేదంటావా? ఎన్ని కళలు వచ్చింటాయో యోసేపుకి, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడే ఉంటాడో, ఎన్నిసార్లు ధైర్యం చెప్పి ఉంటాడో, ఎన్నిసార్లు మరి కార్యములు జరిగి ఉంటాయో. ఆ దీవెనలో ఆశీర్వాదాలు నిజంగా చెప్పాలంటే బానిసగా ఉన్నాడు కాబట్టి అంత నా జ్ఞానం, నా తలాంతులు వ్యర్థమైపోతున్నాయి అని. నిజమే కదండి, మనం కూడా ఎవరి దగ్గరైనా పనిచేస్తే అయ్యో నా జ్ఞానం అదే, నేను ఇంకెక్కడో ఉంటే నా తలాంతులు ఆ రకంగా, నా జ్ఞానం ఈ రకంగా వాడబడుతున్నా, నాకే కానీ డబ్బులు ఉంటే, నాకే కానీ అది ఉంటే అని మనం మాట్లాడుతుంటాం. మరి యోసేపు ఇప్పుడు ఏమనాలో, అక్కడ ఉన్నవాడు ఏమీ లేదు, ఏ లాభము లేదు, ఏమీ లేదు, తన వల్ల ఇంకొకరు దీవించబడుతుంటే కుళ్ళు కుతంత్రాలు కూడా ఆయనకి లేవండి. నా వల్ల ఎందుకు అతనికి దీవెన రావాలని గమ్మున కూడా కూర్చోవట్లేదు. కానీ తను ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో ఉన్నాడు. తనగా మార్చుకోవట్లేదు. తను యథార్థంగా దేవునితో బ్రతకడానికి ఇష్టపడుతున్నాడని. ఆ రీతిగా మనం కూడా దేవుని కొరకు దేవునిలాగా బ్రతకడానికి ఇష్టపడదామా? మరి తర్వాత కూడా మనము నెక్స్ట్ ఏం జరిగిందో రేపటి నుండి ఇంకా కంటిన్యూ చేద్దామండి. ఏదేమైనా ఈ రోజు మరి దేవుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. 5వ వచనంలో చూస్తే, యోసేపు నిమిత్తము అతని అధికారిని హెచ్చించాడంట, ఆశీర్వదించాడంట. ఈరోజు నిన్ను బట్టి ఎవరిని హెచ్చిస్తున్నాడు? నిన్ను బట్టి హెచ్చిస్తే నీకు ఫస్ట్ వచ్చేది గర్వం. నన్ను బట్టే కదా, నేనే కదా అంటే ఆ స్వభావం నాకు కూడా ఉండదండి కొన్ని విషయాలలో. కానీ మనం ఈరోజు ఆ స్వభావం నుండి బయటకు వద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం నాయనా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకరుడు, ఉన్నవాడు వనువాడవు తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. యోసేపుకి తోడై ఉండి ఏ రీతిగా వర్ధిల్లింపచేసావు ఆ రీతిగా ప్రభా అయ్యా, మేము నీ దాసులమయ్యా, నీ బానిసలముగా మేము ఉన్నాము. కాబట్టి మమ్మల్ని కూడా వర్ధిల్లింపచేసి మా చుట్టుపక్కల వాళ్ళని ప్రభా నాయన మేము ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటే యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.